పరిచర్యలో, సహకారులుగా, సేవలో ఎంతోమందికి అసలు అవకాశాలు లేవు, ఇంటి దగ్గర పంపరావు. కానీ వాళ్ళని పంపుతున్నారంటే మీరు జాగ్రత్తగా ఉంటే వాళ్ళని పంపిస్తారు. మనందరం కలిసి దేవుని పని చేయాలి. నెంబర్ 1 దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. నెంబర్ 2 కుటుంబానికి ప్రాముఖ్యతనివ్వాలి. నెంబర్ 3 సేవలో పాలు పంపులు పొందాలి. ఇవన్నీ చూసుకుంటానే మన పట్టు కూడా మనం పోసుకోవద్దా? నోరు మూసుకో, నాకు ఎక్కడ కుదురుద్ది సేవలో ఉంటే, నువ్వు వెళ్ళు అన్నాడు అనుకో పవన్ గారు. అలావిడ్ని 3 పిల్లలను పోషిస్తుంది ఆవిడ తెచ్చి. ఏం చేయాలి? మనం బిడ్డలను పోషించుకోవాలి. ఏదో ఒక మనకి ఇవ్వబడిన పని మనం చేసుకోవాలి. ముఖ్యంగా విశ్వాసులు మీరు అందరికీ ఏదో ఒక పని. దేవుని పరిచర్యలో ఎక్కువ ఉంటున్నాను బ్రదరు. ఏమైనా ఉందా ఇందులో? ఆ మధ్య వరుసనే నన్ను ఒక 2-3 కలిసి వాయు పీకేశారు. సేవకులకు బాధలు లేవనుకోమాకండి, వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ చిన్నత్తంట ఆవిడ ఫోన్ చేసి, అసలు అయ్యగారు ఏంటి ఒక పక్కన నన్నేమో సంకనేసుకుంటుంది, రెండో పక్కన పిర్రగిలుతుంది అంటారు చూసారా, అట్లా మాట్లాడుతుంది. ఏంటి అయ్యగారు అసలు మీరు చాలా గొప్ప సేవకులు అని మాకు తెలుసు, కానీ మీ దగ్గరికి వస్తాడు ఆ పిల్లోడు అసలు ఏమి ఇంట్లో భార్యకే భోజనం పెట్టట్లేదు అంటాను. ఈలో వాళ్ళ చెల్లి ఫోన్ చేసింది, మళ్ళీ అమ్మాయి చెల్లి, ఇంకొక అత్త, మళ్ళా అక్క ఫోన్ చేసింది. ఇక మామూలు కాదు, వీడేదో కొంచెం మన దగ్గర పని చేస్తున్నాడు, మీరు అసలు జీతం ఎవరంటారు అయ్యగారు అంటుంది. నేను డైరీ తీసి చూపించా. వాడప్పుడు అది మే నెలలో జరిగింది, మే నెల జీతం కూడా తీసేసుకున్నాడు మే 5వ తారీఖుకి. అమ్మ జూన్ 5కి ఇవ్వాలరా, మే 5కే తీసేసుకున్నాడు, ఏమని చెప్తున్నాడు అన్న. మీరు అసలు ఏమి ఇవ్వట్లేదని చెప్పి మా దగ్గర కూడా ఎత్తుకుపోతున్నాడు అయ్యగారు అంట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఆరేయటానికి ఎండేయటానికి కాదు, మీరందరూ పనిచేసేవారుగా ఉండాలి. పరిచర్యలోకి వచ్చి పని చేసినందున మీ పిల్లలు భోజనం చేయట్లేదనే పేరు పరిచర్యకు తేకూడదు. అలాంటి పరిస్థితి వస్తే మీరు ఇంటి దగ్గరే వచ్చి ముందే వాళ్ళకి భోజనం పెట్టండి, తర్వాత మిగిలిన టైమే వచ్చి పరిచర్యలో పాలు పంపులు పొందండి. సేవలో సమయాన్ని గడపండి. 1 గంటన్న వచ్చి ప్రార్థనలోనో, ఇదంతా క్లీన్ చేయడంలోనో, ఇదంతా పని చేయడంలోనో, సువార్తకు వెళ్ళడంలోనో, సేవకునితో ఉండి కొంత సమయాన్ని సువార్తలో ఉండడంలో మీరు ఉండాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఉద్యోగం, వ్యాపారం, ఏదో ఒక చిన్న పని చేసుకోండి. ధనమంతా వ్యాపారంలో ఉంది ఈ దినాల్లో, అర్థమైందా? రాజుబాబు గారు విశ్వాసి ఒక ఆయన సాక్ష్యం చెప్పారు, నిన్న మనం మీరు విన్నారేమో, వీళ్ళ గ్రూప్లో పెట్టండి. పిచ్చ తాగుడు తాగేవాడంట, పిచ్చెక్కి అందరిని ఎరగొట్టేస్తూ ఉండేవాడు. మన మాట్లాడాడు, నేను ఎవరో పెట్టారేమో నాకు అనుకున్నా, ఆయనే పెట్టాడంట. అది ఆయనే అంట, నేనే పెట్టానన్నా మీకంటే, సరే వచ్చి మా సభల్లో కూడా చెప్పాయి అని చెప్పి అన్నీ బాగొట్టుకుని మళ్ళీ ఉల్లిపాయలు అమ్మటం మొదలెట్టాడు. వాళ్ళు 3 కోట్లు పెట్టి బిల్డింగ్ కొన్నానని చెప్పాడు. వ్యాపారంలో ధనం ఉంది, అక్రమం చేయమని చెప్పట్లా. అవకాశం ఉంటే చిన్న వ్యాపారం చేయండి. 1000 కోడిని మీరు మేపుకోగలిగితే నెలకు మీకు 25 నుండి 30,000 వస్తాయి. ఎలా వస్తాయి నన్ను అడగండి, తర్వాత చెప్తా. ఊరికే బద్దకస్తులుగా ఎవరు తిరగడానికి వీల్లేదు. చాలామంది బీటెక్ చేసి 10 ఏళ్ళకి జీతం చేస్తానంటా వస్తున్నారు. మీకు 10 కాదు 3-4 రెట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న వ్యాపారం చేసుకోండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. తప్పు చేస్తే తప్పు, కానీ పని చేస్తే తప్పేమీ లేదు. మొట్టమొదటికి ఏం చెప్పాను చెప్పండి? ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. నెంబర్ 2, మీ సమయం సద్వినియోగం అవ్వాలంటే ప్రణాళికలు ఉండాలి. చెప్పండి, ప్రణాళికలు ఉండాలి. మనం ఏం నేర్చుకున్నామంటే స్తోత్రం హల్లెలూయా అన్నాం, కానీ ఇంటికి రంగేసాం, 30 ఏళ్ళు అయిపోయింది, అవి తుప్పట్టిపోయినాయి. కనీసం ఏమండి ఊరికి పేపర్ కొట్టుకోలేరా? 100 రూపాయలు డబ్బా పెట్టి రంగు వేసుకోలేరా? ఏమండి రంగు వేసుకోలేరు. ఇప్పుడు టీ తాగుతున్నారు, టీ తాగేటప్పుడు చొక్కా మీద పడకుండా తాగలేరా? అయ్యో అయ్యో అంటారు కొంతమంది. అయ్యో ఏంటి, లెక్క లేకుండా తాగటం ఏంటి, మళ్ళీ అయ్యో ఏంటి? అసలు టీ పోసేటప్పుడే మసిగుడ్డు కాకుండా ఇంకో గుడ్డ, అక్కడ మంచి గుడ్డ మీకు ఉండాలి. కప్పులో పోసిన తర్వాత దాని క్రింద నీట్గా తుడిచి, ప్లేట్లో ఏమన్నా ఉందేమో నీట్గా చేసి పంపాలి. అందులో పోసి చారు చేసి పంపిస్తే వీడికి ఏం తలకాయ లేదు, నోట్లో పెట్టుకుంటే మొత్తం అంతా. అమ్మగారు ఊరుకోదండి, తిడద్ది, జుట్టు అంగ తీసి కొడుతుంది, టీ మార్కులు పోతాయండి.
యేసు రక్తమే జయం. జాగ్రత్తగా పనిలో నైపుణ్యత ఉండాలి, నేర్చుకోవాలి విషయాలు. మీకు మీరే చిన్న చిన్న పనులన్నీ ఇంట్లో పేపర్ కొట్టుకోవచ్చు. పేపర్ కొట్టేసి నీట్గా బ్రష్ తెచ్చి జాగ్రత్తగా చిన్న చిన్న ఇంట్లో పనులన్నీ మీరే నేర్చుకోండి, చేసుకోండి. 4 రెంచీలు తెచ్చి పంపు ఓడదీయటం మీరు నేర్చుకోకూడదా? ఇట్టక ఓడదీసి నా చేతి మీద వేసుకుని అన్నాడు ఒక ఆయన. ఒకసారి వేసుకుంటే రెండోసారికి లైన్ అవుతావు, ఏముంది, తప్పేమీ లేదు. పని నేర్చుకోవాలి, పని చేసే బిడ్డలంగా ఉండి. నెంబర్ 2, ప్రణాళికలు ఉండాలి. చెప్పండి. అంటే ప్లాన్స్ వేసుకోవాలి. తెల్లారి తర్వాత ఏం చేస్తాం, నా సమయాన్ని రేపు నేను ఎలా సద్వినియోగం. చాలామంది గవర్నమెంట్ జాబ్ చేస్తూనే ఇంకా శ్రేష్టమైన పనులు చేసుకుంటున్నారు. నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్ చేస్తూనే మామూలు వాళ్ళు సంపాదించే దానికన్నా ఎక్కువ జాగ్రత్తగా మళ్ళీ అక్కడ అన్నేమేం చేయరు. నేను మీ పాస్టర్ గారు మీకు తెలుసు, నేను అనుకోవడం జాబుకు ఆయన 200% న్యాయం చేస్తాడు. నేను చెప్పడం కాదు, వెళ్ళి అక్కడ టీచర్స్ని అడగండి. కరుణాకర్ గారు అనే వ్యక్తి ఏంటోనమ్మా అసలు ఏం పని చేయడంటగా, పిల్లల్ని అక్కడ పడేసి ఆయన పనులు ఆయన ఉంటాడంటగా అని ఊరిని అన్ని చూడండి. యాకోబాయి గారి లాగా అందరు బట్టలు తట్టనేసి నెత్తినేసుకోవటం ఆయన పని. నా తట్టలు కూడా కొన్ని ఉన్నాయి ఆయన నెత్తి మీద.